వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పటికీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సింది. సో దాదాపుగా గతంలో నవంబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు, తర్వాత సంక్రాంతి తర్వాత అన్నారు, ఉగాది తర్వాత అన్నారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల పైన ఎటువంటి స్పష్టత లేదు. సో కొన్ని రోజులు బీసీ కులగణన కోసమే 42% కోసమే సర్పంచ్ సంబంధించి కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలని అంటే కొంత విరామం ఇచ్చినామని చెప్పేసి కూడా అన్నారు. సో ఇప్పుడు ఏంటంటే జూలై లాస్ట్ వీక్ లో ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఒక మండలానికి సంబంధించి ఎంపీటీసీ, అలాగే ఒక జిల్లా స్థాయిలో జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. అవి రెండు గనక కాంగ్రెస్ కొట్టుకుంటే తర్వాత సర్పంచ్లు కావచ్చు, వార్డ్ మెంబర్లు డెఫినెట్ గా వాళ్ళ మనుషులను గెలిపించుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మొదటగా నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. సో దీనికి సంబంధించి అందరూ సిద్ధంగా కావాలని, అలాగే కిషన్ రెడ్డి గారు గతంలో చెప్పారు జూలైలో డెఫినెట్ గా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని చెప్పేసి. సో కేంద్ర మంత్రి చెప్పారంటే అంత ఇంత వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా జూలై చివరి వరకు ఎలక్షన్స్ నిర్వహిస్తాం. సో మొదటగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తాము. అండ్ ఇప్పటికి దాదాపు సంవత్సరం అయిపోయింది పాలన అదుపు తప్పి. కేవలం స్పెషల్ ఆఫీసర్లతోటి గ్రామాలలో పాలన కొనసాగిస్తున్నారు. సో ఇప్పటికి గ్రామ స్థాయిలో ఈవెన్ కరెంటు బిల్లులు కట్టట్లేదని చెప్పేసి, సర్పంచ్ బిల్లులు రావట్లేదని చెప్పేసి, గ్రామ పంచాయతీ ఒక్క అభివృద్ధి పనులు కూడా జరగట్లేదు. అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏమైనా వస్తున్నాయంటే కేంద్రం నిధులు కూడా రావట్లేదు. ఎందుకు? కరెక్ట్ టైంలో ఈ ఎన్నికలు నిర్వహించాలి, అది రాజ్యాంగంలో ఉంది. సో ఇప్పటి వరకు నిర్వహించలేదు. సో కోర్టులు, కేసులు అవి అని చెప్పేసి రకరకాలుగా జరుగుతుంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఒక 3 నుంచి 5 నెలల తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండండి. ఎవరైతే జెడ్పీటీసీ ఎంపీటీసీగా పోటీ చేయాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోనంటూ ఆదేశాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి జూలై లాస్ట్ వరకు ఎన్నికలు కంప్లీట్ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అప్పటి వరకు మరి బీసీలకు సంబంధించి 42% ప్రకటించారు కదా, అవి ఇస్తారా అంటే ఆల్రెడీ 42% ఇక్కడ అసెంబ్లీలో ఓకే చేయడం, తర్వాత గవర్నర్ ని కూడా కలవడం అనేది జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం 42% అఫీషియల్ గా ప్రకటించుకొని ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కేంద్ర ప్రభుత్వం జనగణన చేస్తా అన్నది, కులగణన చేస్తా అన్నది, మేము అప్పుడే వెళ్తామంటే సంవత్సరం వరకు ఎన్నికలు అయ్యే అవకాశం లేదు. అది కూడా క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం కులగణన ద్వారా వెళ్ళాలనుకుంటే జూలై చివరి వారం వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.